హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం. ముఖ్యంగా ఈరోజు మార్కెట్ అయితే మార్నింగ్ గ్యాప్ అప్ అవ్వడం జరిగింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో చూద్దాం ప్లేయర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేది ఉంచారు అండ్ నిన్న ఉంచిన పొజిషన్స్ ప్రకారం మార్కెట్ వెళ్ళిందా లేదా అనేది కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అన్ని సెక్టార్స్ కూడా కన్స్ట్రక్షన్ అగైన్ ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయింది. 2.06% పాజిటివ్గా క్లోజ్ అయింది. దాన్ని మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ స్ట్రెంత్ కనిపించలేదు. ముఖ్యంగా టాప్ లూజర్ సెక్టార్లో మెటల్స్, ఆటోమొబైల్స్, ఎనర్జీ, ఫార్మా అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఏంటంటే కొంచెం స్మాల్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ 50లో కంట్రిబ్యూటర్స్ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈరోజు ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర 2% దాకా పాజిటివ్గా ఉంది. భారతీయ ఎయిర్టెల్, ఐటీసీ కొద్దిగా కంట్రిబ్యూట్ చేసింది, కానీ భారతీయ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే నిఫ్టీని ఎలాగోలా కొద్దిగా కాపాడి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక టాప్ డౌన్ సైడ్ కంట్రిబ్యూట్ చేసిన వాటిలో అంటే కిందకు వెళ్ళడానికి రిలయన్స్ ముఖ్యంగా ఈరోజు 51 పాయింట్స్ అనేది డ్రాగ్ చేసింది నిఫ్టీని. చూసుకున్నట్లయితే పర్సంటేజ్లో 2.08% నెగిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత టాప్ లూజరు బజాజ్ ఫైనాన్స్ అగైన్ 2.66% నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యి మొత్తం మీద నిఫ్టీని అయితే డ్రాగ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ. అయితే అవుట్ పర్ఫామ్ చేసిన ఈ లాస్ట్ 7 డేస్లో మనం చూసుకున్నట్లయితే ధాని అండ్ బిఎస్సి, ఉషా మార్టు, న్యూల్యాండ్ ల్యాబ్, కేర్ రేటింగు, ట్రై టర్బైన్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటంటే లాస్ట్ 7 డేస్ పర్ఫార్మెన్స్ అనేది చూస్తే అబౌవ్ 15% అనేది పాజిటివ్గా అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో కనిపిస్తూ ఉంది. అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ మనకి జిందాల్ స్టా అండ్ ఇది 48% కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది స్ప్లిట్ అయినట్టుంది. దాని తర్వాత డీమార్ట్ న్యూస్ వచ్చింది కదా, మనం నిన్న చెప్పుకున్నాం. ఆడిటెడ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో, స్ట్రీట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మార్కెట్ పార్టిసిపెంట్స్ అనమాట. ఓకే, వాళ్ళందరూ కూడా ఏంటంటే డీమార్ట్ ఇంత ప్రాఫిట్ లేదా ఇంత లాస్ అనేది అనౌన్స్ చేస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్ మించి వచ్చింది అనుకోండి, ఓకే సూపర్ బాగుందని చెప్పేసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్ మించి రానప్పుడు ఏంటంటే డిసప్పాయింట్ అయిపోద్ది అనమాట. అట్లాగే డీమార్ట్ నిన్న ఒక్కరోజే దగ్గర 8.5% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. దాని తర్వాత M&M ఫైనాన్స్, ఇన్ఫీబియం, క్రెడిట్ యాక్సెస్, దాని తర్వాత ఇవన్నీ కూడా నెగిటివ్గా అయితే కంట్రిబ్యూట్ చేసినాయి లాస్ట్ 1 వీక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ అనేది డెలివరీకి తీసుకుంటున్నారు. వర్క్ ఫార్మా అయితే అగైన్ 100% నిన్న అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఈరోజు కొద్దిగా ట్రేడింగ్ జరిగింది, బట్ డెలివరీకి ఏదైతే ట్రేడింగ్ జరిగినాయో మొత్తం కూడా డెలివరీకి తీసుకుంటున్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. దాని తర్వాత ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, రామ్కో సిమెంట్, సిఐఈ ఇండియా, పాలసీ బజాజ్, సోనోకామ్స్ అనేది ఇవి ఏంటంటే హైయెస్ట్గా మోర్ దాన్ 75% స్టాక్స్ అనేది డెలివరీ తీసుకుంటున్నట్టు మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీటిలో ఏంటంటే మనం లాంగ్ సైడ్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే ఇంట్రాడేలో నిన్న ఎలా ఉంది, మనకి కాల్స్ తక్కువగా ఉన్నాయి, పుట్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఓవర్ నైట్ కూడా గ్యాప్ డౌన్ జరిగింది చూడండి. ఓకే, చూద్దాం చార్ట్ ఒకసారి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు మొత్తం కూడా కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేశారు. ముఖ్యంగా 25,200 అయితే చాలా యాడ్ చేశారనమాట. ఎందుకంటే ఇంకా 2 డేస్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీలో టోటల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న ఎలా ఉందంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు, ఈరోజు కాల్ ఎక్కువగా సెల్ చేశారు. 12.81 crore అనేది సెల్ చేశారనమాట. చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది వచ్చింది. పుట్ కాల్ రేషియో మనం తీసుకున్నట్టయితే 0.56. దీన్ని బట్టి ఓవరాల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కొంత మార్కెట్ని పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బేర్ సైడ్ అనేది ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనకి డేటా అనేది చెప్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో ఫ్రెండ్స్ అగైన్ ఏంటంటే కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేశారు ఈరోజు, బట్ ఏంటంటే అంత అగ్రెసివ్ డిఫరెన్స్ అయితే కనపడట్లేదు. ఓకే, ప్రైస్ యాక్షన్లో కూడా అదే చూపిస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం మనం పీసీఆర్ అనేది చూసుకుంటే 0.9% ఉంది. అంటే మైల్డ్ బేరిష్గా ఆలోచిస్తున్నారు ఏదన్నా షార్ట్ టర్మ్ కోసం అన్నట్లు మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఇక మనం చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా రైజ్ అవుతుంది చూడండి. ఇక్కడ ప్రీవియస్గా లాస్ట్ 2-3 సెషన్స్ కాదు, 1, 2, 3, 4, 5 సెషన్స్ మనకి ఎలా ఉందంటే ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది. బట్ ఈరోజు కొంచెం బుల్లిష్ బుల్లిష్ అవ్వడం అంటే మన మార్కెట్లో వోల్టాలిటీ ఉంది, లేదా కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది అనుకోవచ్చు అనమాట మనం. బట్ అంత ఇబ్బంది పడేంత లేదు, లైట్గా అలా ఇంక్రీజ్ అయింది. ఇక నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే స్ట్రక్చరల్గా ఇక్కడ
24,750 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ప్రీవియస్గా ఇది సపోర్టు, దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. బౌన్స్ అయిన తర్వాత ఒకసారి 24,240 లెవెల్కి ఎప్పుడైతే వెళ్ళిందో ఇమీడియట్గా సెల్లర్స్ వచ్చేసారు, వచ్చి మార్కెట్ని కిందకి తీసుకొచ్చారు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది కదా, కిందకు వచ్చింది కదా, ఆ కిందకు వచ్చినప్పుడు ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని అయితే బ్రేక్ చేయలేదు. అంటే మేబీ షార్ట్ టర్మ్ బుల్లిష్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అలాగే జరిగింది యాక్చువల్గా. ఇక్కడ డోజీ ఫార్మేషన్ మళ్ళీ గ్యాప్ అప్ పైకి వెళ్ళింది. ఈరోజు ఏం జరిగిందంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేయకుండానే అట్లీస్ట్ అటెంప్ట్ కూడా చేయలేదు, బట్ ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ ఈ ప్రీవియస్గా ఏదైతే డే లో ఉందో ఆ లోని జస్ట్ అలా కిస్ చేసాడు అనమాట, అలా టచ్ చేసి వెంటనే బౌన్స్ అయ్యాడు. సో ఆ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రౌండ్ నెంబర్ కూడాను 25,000 నెంబర్ అని చెప్పేసి ఆ నెంబర్ మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత అట్లీస్ట్ ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఆల్రెడీ కాల్ సేల్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వాళ్ళు మేబీ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు మార్కెట్ ఇండిసిషన్లో ఓపెన్ అయ్యి లేకపోతే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొద్దిగా అక్కడ ఫస్ట్ 15-10 మినిట్స్ కిందకి వెళ్ళినా సరే ఎవరైతే కాల్స్ సెల్ చేశారో వాళ్ళు ఇమీడియట్గా రికవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎనీహౌ మనకున్న ఈ యొక్క ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఒకసారి లోని టచ్ చేశాడు, బట్ అక్కడ మళ్ళీ కొంత రికవర్ అనేది జరిగిందనమాట. దాన్ని మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. 25,000 లెవెల్ అనేది. బ్యాంక్ నిఫ్టీ నిన్న అనుకున్నాం కదా, ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేశాడు. అంటే పెద్ద క్యాండిల్ ఇది, యాక్చువల్గా ప్రీవియస్ స్వింగ్ అంటే ఇది. ఓకే, ఈ క్యాండిల్ని కూడా క్లోజ్ చేశాడు, బట్ వెరీ బిగ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హైని బ్రేక్ చేశాడు. అగైన్ ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేశాడు. రీటెస్ట్ చేసి బౌన్స్ అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత బౌన్స్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది 51,800 అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది షార్ట్ టర్మ్ కోసం, రైట్. సో ఇక యూఎస్ మార్కెట్స్ అయితే ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, అసలు చూడండి సాలిడ్గా వెళ్తుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఆగట్లేదు, చాలా స్ట్రాంగ్గా బులిష్గా ఉంది. ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనకి ఏం చెప్తుందంటే నిన్న 26,000 దగ్గర చూపించింది మ్యాక్స్ పెయిన్, ఈరోజు తగ్గిందనమాట. అంటే మార్కెట్ కిందకు వస్తున్న కొన్ని ఏమవుతుంది అంటే కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు అనేది మ్యాక్స్ పెయిన్ అని చెప్తుంది. సో ఏంటంటే 25,200 దగ్గర కన్నా క్లోజ్ అయిందంటే ఆప్షన్ సెల్లర్స్కి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. 25,200 దగ్గర కన్నా క్లోజ్ అయిందంటే ఆప్షన్ బయర్కి అనేది లాస్ వచ్చే అవకాశం ఉంటుంది, బేస్డ్ ఆన్ ద కరెంట్ పొజిషన్స్ అనమాట. ఈ పొజిషన్స్ అనేది మారుతూ ఉంటాయి, బట్ ఇది ఒక థీరీ. బట్ దీన్ని బట్టి మనకి ఈ షిఫ్ట్ అనేది ప్రీవియస్గా ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఓకే, ఈ షిఫ్ట్ వల్ల మనకు ఒక సెంటిమెంట్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ప్రస్తుతం అయితే కొంత స్లైట్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, మనం వరి అవ్వాల్సిన ఫ్యాక్టర్ ఎక్కడుందంటే 25,000 అనేది మనం లెవెల్ అనేది వాచ్ చేయాలి. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే ప్రాబ్లీ మళ్ళీ కొంత సెల్లింగ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.